హాయ్ హలో నమస్తే అన్నలు. నమస్తే, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు, అందులో మనం ఉన్నాం. ఇక మన సుమీర్ చూడు వాటర్ పోయడానికి చెంచాతో పోస్తుండు, స్పూన్ చెంచాతోని. ఈరోజు మన కర్రీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కోసం బాజీ అండి. మేము నైట్ చేసినాం, లేకపోతే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి గరం చేసుకుంటున్నాం. పూరీలు చేసుకున్నాం, పరోటాలు కదా, పరోటాలు తెచ్చుకున్నాము. పరోటాల మీద ఇది వేసుకుంటాం. సూపర్ టేస్ట్ ఉంది. మేమైతే నైట్ ట్రై చేసినాము. దీన్ని చేసే ప్రాసెస్ ఎట్లా అంటే మేము చెప్తాను నీకు. సో నేను వీడియో పెడతా అనుకున్నాను, సారీ వీడియో పెట్టలేదు. ఫస్ట్ అయితే మనము ఇంట్లో నూనె ఇట్లాంటిది ఒక బగోన్ పెట్టుకొని, బగోన్లో ఆయిల్ పోసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం వేసేయనట్టు ఒక చెక్క లవంగాలు వేసుకొని లేకపోతే యాడ్ చేసుకోవచ్చు కూడా. ఆ తర్వాత ఎల్లిగడ్డలు మంచిగా గోలియాలి. ఆ గోలించిన తర్వాత పచ్చిమిరపకాయలు మేము నూరేసినాము, ఒక 10 గల్లా నూరేసినాము. ఆ తర్వాత ఉల్లిగడ్డ అవన్నీ గోలిన తర్వాత పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత టమాటాలు, బెండకాయ కొంచెం ఉంటే వేసుకొని, లేకపోతే లేదు, కళ్యామాకు వేసుకొని మంచిగా కలిపిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని మంచిగా కరిగించిన తర్వాత పులుసు ఇట్లా పోయాలి. ఆ పోసి మంచిగా కలిపి ఒక టమాటా వేసి ఉడకనియాలి కొంచెం సేపు. మంచిగా మరిగిన తర్వాత ఒక 3 స్పూన్ల శనగపిండి తీసుకొని వాటర్లో మంచిగా కలిపి అందులో పోసి అలా మీదికి వెళ్ళి మంచిగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవస్తే అయిపోతుంది. ఇంతే ప్రాసెస్. మీకు వాళ్ళకన్నా కావాలనుకుంటే మంచిగా చేసుకోండి, ట్రై చేయండి. సాల్ట్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసినాం కదా, మనకు అవి వేసే అవసరం లేదు, కారపొడి ఇట్లా వేసే అవసరం లేదు. వేసుకుంటే ధనియాల పొడి వేసుకోవచ్చు. మీదికి వెళ్ళి కొత్తిమీర వేసుకోవాలి. ఓకేనా? మీరందరూ మా కోసం ట్రై చేసి ఇగో బాయ్. మా కోసం లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి ప్లీజా. ఇక మేమైతే మా రూమ్లో కూర్చున్నప్పుడు ఇంకా మేము పరోటాలు తెచ్చుకున్నాం కదా, తింటాము. ఇంకో బాయ్ మేమైతే స్టార్ట్ చేసినాం తినుడు. ఇగో ఎట్లుంది సుమీర్? టేస్ట్ సూపర్ ఉందా? ఇంకా మీరు కూడా ట్రై చేయండి. మేమైతే దీన్ని ఆలు బాజీ అంటారు, కానీ ఆలు లేదు ఇంట్లో. పరోటాలతోని ఇక్కడ హల్వా కూడా ఇచ్చిండ్రు, వేరు బందారం హల్వాతో సహా. మేమైతే కర్రీ మేము చేసినాం, ఇంకా గరం చేసింది. ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే. థ్యాంక్ యూ సో మచ్.